ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఆషాఢమాసం పర్వదినం పురస్కరించుకుని 13వ వార్డు హమాలీవాడలో మహిళా గ్రూపు సభ్యులు గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం మహిళలు ఒక చోట చేరుకుని సామూహికంగా వివిధ ఆకర్షణీయమైన విధంగా గోరింటాకు పెట్టుకున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని మహిళలు తెలిపారు. గోరింటాకు పెట్టుకోవడంలో అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందని అన్నారు. కలకాలం రక్ష గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత. అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపి. శ్రీలక్ష్మి ఎస్ఎల్ఎఫ్, మా ఆర్పి వసంత, మేడం సరోజన, మా ఆర్పీలు, మా వాడ మహిళలు ఈరోజు గోరంట పండుగ చేసుకుంటున్నాము. మా హమాలివాడలో ఏదైనా చాలా సంతోషంగా అందరము ఐకమత్యగా అనుకున్నట్టుగా ఉంటాము. ఒకరు చెప్తే 10 మంది కలిసిమెలిసి ఉంటాము. ఈరోజు గోరంట పండుగ చేసుకుంటున్నాము. ప్రపంచంలో సృష్టిలో గోరంట పండుగ అంటే గౌరీదేవి ఆ రోజులల్లా రాయేశ్రాలైతే రక్తం మీద అన్నది భూమి మీద పడి గౌరీదేవి చెట్టు అని చెప్పి భూమి పైన మొలిచింది. అప్పుడు దేవన్న దేవతలు విష్ణు ఈశ్వర బ్రహ్మ అప్పుడు ఏంది అంటే ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పని ముక్కోటి దేవతలు వాళ్ళు ఆలోచించి ఇది గౌరీదేవి చెట్టు అని చెప్పని ఆ చెట్టు కోసము ఆలోచించితే అప్పుడు గోరంటాకు చెట్టు అని చెప్పి దానికి పేరు పెట్టి ప్రతి మహిళలు శ్రావణ మాసంలో ఆషాఢంలో కీటకాలు పురుగులు గుట్ట వస్తాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి జనాలని చెప్పి అది గౌరీదేవి చెట్టు కనుక గోరంటాకు చెట్టు అయ్యి ప్రతి మహిళలు ఆషాఢంలో మైదాకు పెట్టుకోవాలి. ప్రతి మహిళ
గోరంటాకు పెట్టుకోవాలని చెప్పని అప్పుడు దేవాన దేవతలు పార్వతి పరమేశ్వరులు మనకు వరం ఇచ్చిండ్రు. ఈ ఆషాఢ మాసంలో ఏ పండుగలు ఉండవు కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా గోరంట పండుగ చేసుకోవాలని చెప్పని ఆనాడు సృష్టినే ఒక్కోటి దేవతలు అది ముందుకు తీసుకొచ్చిండ్రు. ఈరోజు మేము హమాలివాడ మహిళలందరం గోరంట పండుగ చేసుకుంటున్నాము. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచిదాల ప్రజలంతా చల్లగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మాది 13th వార్డు, మాది శ్రీ లక్ష్మీదేవి SLF. మా సమైక్య సభ్యులం అందరం కలిసి ఈరోజు మా వార్డులో గోరింటాకు పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా సంఘ సభ్యులందరూ హాజరు కావడం జరిగింది. ఇక్కడ మేము ఈరోజు గాజులు వేసుకునే ప్రోగ్రాము అండ్ మా సమైక్యలో లోన్స్ తీసుకొని ఎవరైతే బిజినెస్ ద్వారా లాభాలు పొందారో వాళ్ళకి ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. దీనికి మా సంఘ సభ్యులందరూ హాజరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ గోరింటాకు పండగ మా వార్డులో ఇంత సంతోషంగా సంఘ సభ్యులందరం కలిసి జరుపుకోవడం చాలా సంతోషం. ఈ నెల 13వ తేదీన ఆదివారం రోజున జరగబోయే పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా జరుపుతున్నట్లు గరిగంటి కొమరయ్య వెల్లడించారు. మంచిర్యాలలోని రామ్నగర్ లేబర్ కాలనీలో గల పెద్దమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన ఆదివారం రోజున పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు పెద్దమ్మ ఆలయ వ్యవస్థాపకుడు గరిగంటి కొమరయ్య వెల్లడించారు. బోనాల జాతరకు ముదిరాజ్ కులస్తులతో పాటు ఇతర కులస్తులు కూడా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు మరియు రామ్నగర్ లేబర్ కాలనీ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం. మరి ముదిరాజు కుల బాంధవులందరూ కలిసి మంచిర్యాలలో ఉన్నటువంటి ముదిరాజు కుల బాంధవులందరూ కలిసి గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. మరి ముదిరాజు కుల బాంధవులు కాకుండా ఇతర కుల బంధువులు కూడా ఈ గుడి నిర్మాణానికి ఎంతో తోడ్పడడం జరిగింది. మరి ప్రతి ఆషాఢ మాసం సందర్భంగా బోనాల జాతర ఇక్కడ నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే రేపు వచ్చే ఆదివారం 13వ తారీఖు నాడు పెద్దమ్మ తల్లి బోనాల జాతర మంచిర్యాల పట్టణ ప్రజలు మరి ముదిరాజు కుల బాంధవులందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున 50 మంది ముదిరాజు బాంధవులు ఇతర కుల బాంధవులు కూడా పాల్గొని అమ్మవారు ఆశీస్సులు తీసుకొని వారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాను. శ్రీరాంపూర్ ఏరియా అరుణక్క నగర్లో నివసించే గుమ్మల కనకయ్య నివాసంలో శుక్రవారం విద్యుద్ఘాతం జరిగి ఇంటిలోని వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తాను సెల్ఫ్ ఎంప్లాయ్ కింద ఎలక్ట్రికల్ హౌసింగ్ వైర్ చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం ఇంటిలో విద్యుద్ఘాతం జరిగి ఇంటిలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంటిలో తన హౌసింగ్ వైర్ సామాన్, ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, ఎలక్ట్రికల్ సామాన్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో కనకయ్యకు సుమారు 9 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదంపై నస్పూర్ మండల ఆర్ఐ ప్రశాంత్, మాజీ కౌన్సిలర్ చీడం మహేష్, నాయకులు నరిగె నరేష్, భీమిని రాజేష్, బండి తిరుపతులు సందర్శించారు. ఆర్ఐ ప్రశాంత్ జరిగిన నష్టాన్ని చూసి దర్యాప్తు చేశారు. ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ సామాను బాగానే ఉన్నాయి. మొన్ననే తెచ్చి పెట్టుకున్నాడు. ఆ సామాన్ అంతా కాలిపోయింది. 7 లక్షల సామాను తెచ్చిండు. ఆ సామాన్ అంతా కాలిపోయింది. 40,000 రూపాయలు కట్టేటి ఉంటే కూడా అలా పెట్టిండు. ఆయన హెల్త్ బాగాలేదు, కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళిండు. పోతనైనా వేయండి ఇవాళ, నిన్న పోయి మర్రి వచ్చిండు, ఇవాళ కూడా వెళ్ళిండు హాస్పిటల్. అయితే బాగా సామాను ఏసీ, వీరి వల్ల బట్టలు, పిల్లలవి, నాయి, కోడలు అందరి మసి అయిపోయినాయి. ఇల్లు మేము అక్కే రాకుండా అయిపోయింది ఇల్లు. దయచేసి మాకు ఏదన్నా మీ సహాయం చేయండి. తండ్రి పేరు రాములు, ఏజ్ 40,
బీసీఏ బెస్తా వాళ్ళ ఇల్లు కాలిపోయిందని మాకు సమాచారం రాగానే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాము. ఇంటి దగ్గరకు వచ్చి పంచనామా నిర్వహించినాము. వాళ్ళ ఇంట్లో బీరువాలోని చీరలు, సర్టిఫికెట్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, చైర్లు, ఫ్యాన్లు, బాత్రూమ్ డోరు, ఆయనకు ఎలక్ట్రీషియన్ కనుక ఎలక్ట్రికల్ సామాన్ కూడా తెచ్చుకున్నాడట. అవన్నీ కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఇన్వర్టర్ కూడా 2 ఇన్వర్టర్స్ కాలిపోయినాయి. ఇవన్నీ మేము ఎస్టిమేషన్ వేసి రిపోర్ట్ ఇస్తాము. ఆయనకు ఏమైనా ఉంటే సహాయం చేస్తాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.